పతాకం గురించి నిన్న బాబా వివరించడం జరిగింది. ఈరోజు బాబా అంతర్ముఖంలో నుంచి వచ్చినటువంటి జాతీయ గీతం యొక్క అంతరార్థం. ఏంటంటే, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. ఈ గీతం ఉంది కదా నాన్న, ఈ గీతాన్ని రచించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈ జాతీయ గీతంలో కూడా అద్భుతమైనటువంటి నిగూఢ అర్థాన్ని బాబా నాకు వివరించడం జరిగింది. ఏంటంటే, జనగణ మంగళ అధినాయక జయ హే అంటే, జనగణ అంటే జనాలకు, అందరికీ కూడా జనాలకు, గణాలకు. అధినాయక జయ హే అంటే అధినాయకుడు, అంటే ఆది అంటే మూలము, మూలంలో ఉన్న పురుషోత్తముడు అయినటువంటి ఆది నాయకుడికి జయ హే అని దేన్ని వ్యక్తపరుస్తున్నాం మనము అంటే, తనకు అద్భుతమైనటువంటి నమస్సుమాంజలను మనము అర్పించుకుంటున్నాము. జనగణ మంగళ అధినాయక జయ హే. అది అంటే మొట్టమొదలు అయినటువంటి నాయకుడికి జయ హో అని అర్థం. మరి మొట్టమొదటి ఆది నాయకుడు ఎవరు? ఆది గురువు ఎవరు నాన్న? ఇక్కడ శివుడు. భారత భాగ్య విధాత. భారత భాగ్య విధాత అంటే ఈ భారతావనికి భాగ్య విధాత అయినటువంటి వాడు ఎవరు? భారత భాగ్య విధాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత అంటే అధినాయకుడైనటువంటి ఆ పరమాత్ముడు ఆది గురువైన శివునికి జయము. తర్వాత ఆయననే విధాత. విధాత అంటే ఏంటి? ఈ సృష్టిని సృష్టించినవాడు అని అర్థము. అంటే ఈ గీతంలో కూడా భగవంతుడి యొక్క తత్వమే ఉన్నది, శివతత్వమే ఉన్నది. జనగణ మంగళ అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే గాహే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాత. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జయ 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 హే. అంటే మన దేశంలో అనేక రకాల భాషలు ఉన్నాయి. పంజాబ్, గుజరాత్, మరాఠీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఏ భాష వారైనా కూడా ఆ గొప్పనైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధినాయకుడి యొక్క సంతానమే అని అర్థం అన్నట్టు. అన్ని భాషలున్నా కూడా ఏ భాష వారైనా కూడా అందరిలో ఉన్నదేంటి నాన్న? ఆత్మనే. అందరినీ సృష్టించింది ఎవరు? విధాత ఎవరు? పరమాత్ముడే అని ఈ భావంలో, ఈ గీతంలో ఈ విధంగా తన భావనను చెప్పడం అనేది జరిగింది. అందుకే ఆయనకు మనం ఏం చేయాలా? అధినాయక జయ హే అంటే ఆయనకు మనము నమస్కారాలు అర్పించుకోవాలని అర్థం అన్నట్టు.